అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్స్ వ్యూ. ఈ వీడియో అంటే దళితులకి అమెరికాలో లేకపోతే ఆస్ట్రేలియాలో రష్యాలో చదువుకునే అవకాశం లేదా? లేకపోతే చదువుకుంటే ప్రశ్నిస్తారా? దళితులు చదువుకోకూడదా బయట? ఓన్లీ రిజర్వేషన్లో ఏదో వాళ్ళు ఇచ్చిన సీట్లు కొద్దీ భారతదేశంలోనే ఉండి చదువుకోవాలన్నా? ఏంటిది ఈ యొక్క తక్కువ చూపు ఏంటి దళితుల మీద? ఇది అసలు అర్థం కావట్లేదు. ఇది వివరాల్లోకి వెళితే, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఈయన మనందరికీ తెలుసు. 30 సంవత్సరాల కుర్రవాడు, యవనస్తుడు. ఇతను కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ పెట్టి, అనగా ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, మన సోషల్ మీడియా ద్వారా ఆయన కోట్ల మంది ఆయన అభిమానులుగా సంపాదించుకున్నాడు. ఇటువంటి అభిజిత్ దీప్కే వాళ్ళ నాన్నగారు పాపం చిన్న ఉద్యోగం చేసుకునేవాడు. ఆయన మహారాష్ట్రకు సంబంధించిన మహర్ కులానికి సంబంధించిన వ్యక్తి, షెడ్యూల్ కాస్ట్ వ్యక్తి. ఇతను అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళాడు. అమెరికాలో చదువుకున్నప్పుడు ఇక్కడ భారతదేశంలో ఉన్న పరిస్థితులు, నీట్ పేపర్ గురించి ప్రశ్నాపత్రం లీక్ కావటం, ఆ లీక్ సంబంధించి ఆయన రెస్పాండ్ కావటం, అక్కడి నుంచి పార్టీ అనౌన్స్ చేయటం, ఆయనగా కాక్రోచ్ జనతా పార్టీ మనందరికీ తెలుసు. ఇది ఎందుకు వచ్చిందో కూడా తెలుసు. ఇట్లా చేసిన తర్వాత మరి నీట్ విషయమై జంతర్ మంతర్లో ఢిల్లీలో పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు ఎంతోమంది విద్యార్థులు, భారతదేశానికి సంబంధించిన నలుమూలల నుంచి సంబంధించిన విద్యార్థులు వచ్చారు. వారు ధర్మేంద్ర ప్రధాన్, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయమన్నారు. ఆయన రాజీనామా చేశారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు అసలు విషయం వస్తూ ఉంది. ఏంటంటే, ఈ అభిజిత్ దీప్కే ఎవరు? ఇతను అసలు ఎలా చదువుకున్నాడు అమెరికాలో? షెడ్యూల్ కాస్ట్ వ్యక్తి అమెరికాలో చదువుకోవడానికి ఆయన దగ్గర డబ్బులు ఎక్కడే? అంటే ఇతనికి ఎవరు స్పాన్సర్ చేశారు? ఇది ఎట్లా ఉందంటే, మన దేశంలో, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం గమనిస్తే, ఒక షెడ్యూల్ కాస్ట్ వ్యక్తి ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఒక నాయకుడు కానీ, ఎవరైనా ఒక కార్పొరేటర్ కానీ, ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు దీని వెనక ఎవరున్నారు అంటారు. కానీ అంటే ఇతను స్వయంగా అతనే మాట్లాడుతూ ఉన్నాడు, అతను బాధ కలిగినప్పుడు అతను మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఎవరు ఊహించట్లా. దళితులు కానివారు అందరు కూడా ఏమనుకుంటారంటే, ఇతని వెనక ఎవరో ఉన్నాడు అంటే, దళితులు బహు బలహీనులు, వీళ్ళు మాట్లాడలేరు, వీళ్ళ జ్ఞానం లేదు అనే దానిలోకి వచ్చి, అసలు దీని వెనక ఎవరున్నారు? ప్రతిదీ అంతే. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడు ఆయన చదువుకున్నాడు, దీని వెనక ఎవరున్నారు? పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు ఇచ్చారా? లేక ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చారా? అంటే ఈ స్వయంగా ఎవరిని కూడా అంటే ఎదగలేరు వీళ్ళు, వీళ్ళకి ఏమి తెలియదు అంటే, వీళ్ళు ఎవరు ఎప్పుడూ అందరు కూడా వీళ్ళు వెనక ఉండి నడిపిస్తూ ఉంటారు తప్ప వీళ్ళు నడవలేరు అనే దానికి వచ్చి, ఇప్పుడు గుజరాత్కు సంబంధించిన ఒక అతను, ఈయన మీద ఆర్టీఐ యాక్ట్లో అసలు ఈయన ఎలా చదువుకున్నాడు, ఈయనకి డబ్బులు ఎక్కడి, అమెరికాలో బోస్టన్ యూనివర్సిటీలో ఈయన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ దానిలో ఎంఎస్ చేశాడు, ఎలా చేశాడు ఇతను అనేది వాళ్ళ పెద్ద సమస్య అయిపోయింది. దాని మీద ఆర్టీఐలో అప్లై చేశాడు ఆయన, అమిత్ తివారీ అని ఆయన అప్లై చేసి దానికి ఆర్టీఐలో అప్లై చేశాడు. ఇదంతా ఎందుకు వచ్చింది? ఈయన దళితుడు కాబట్టి ఈయనకు డబ్బులు ఎక్కడే అని. మరి వాళ్ళ నాన్న ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా, చిన్న ఉద్యోగం చేసుకునేవాడికి బ్యాంకులో లోన్లు ఇస్తారు. ఆ లోన్ ఇప్పుడు ఆయన కూడా చెప్పాడు అడిగినప్పుడు. ఇప్పుడు ఆయన్ని రాజ్దీప్ సర్దేశాయ్ ఉన్నాడు కదా, ఆయన సీనియర్ జర్నలిస్టు, ఇంటర్నేషనల్ జర్నలిస్ట్. ఆయన అడిగాడు, ఎలాగో నువ్వు అంటే, మాకున్నాయి బ్యాంకులో తీసుకున్నాము, ఆ తర్వాత నాకు స్కాలర్షిప్ వచ్చింది అన్నాడు. మెరిట్ స్కాలర్షిప్ స్టూడెంట్, అతను మెరిట్ స్టూడెంట్. అమెరికా దేశంలో బోస్టన్లో అక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఆయనకి మెరిట్ స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. ఎలాగొస్తుంది ఈ మెరిట్ స్కాలర్షిప్ అంటే, ఈ జిఆర్ఈలో అలాగే సిజిపిఏ ఉంటుంది కదా, మొత్తం ఆ మార్క్స్, అతను ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్గా ఉన్నప్పుడు ఆయన ఎడ్యుకేషన్లో వచ్చిన ఈ మార్క్స్, ఇవన్నీ వీటి మీద ఆయనకి కొన్ని మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అయిపోయినప్పుడు యూనివర్సిటీ వాళ్ళు కమిటీగా కూర్చుంటారు. అమెరికాలో సిస్టమ్ ఏంటంటే, ఆ యూనివర్సిటీ వాళ్ళు ఈ స్టూడెంట్స్కి ఉన్న ఈ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఆ తర్వాత ఎస్ఓపి, ఆ తర్వాత ఎల్ఓఆర్
ఇవన్నీ వరుసగా ఇక్కడి నుంచి వీళ్ళు పంపిస్తారు. ఇక్కడి నుంచి పంపించినప్పుడు వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఈ స్టూడెంట్‌కి మనం స్కాలర్‌షిప్ ఇవ్వచ్చు అని. కనుక స్కాలర్‌షిప్ ఉంది ఇతనికి. అలాగే ఈ దేశంలో, మన దేశంలో లోన్ తీసుకొని పోయి చదువుకున్నాడు. దాని మీద ఒక పెద్ద రాద్ధాంతం చేశారు. అంటే వీళ్ళు చదువుకోకూడదు. వీళ్ళు మాట్లాడితే వీళ్ళ మాటలు కాదు ఇవి. వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక్కొక్క మాట ఆన్సర్ చెప్తా ఉంటే ఫేమస్ జర్నలిస్టు ఆయన రాజ్‌దీప్ సర్దేశాయ్ ఆయన ఆ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఒక్క మాట కూడా ఆయన ఊహించిన దానికంటే ఎక్కువగా మాట్లాడాడు. ఆయనకి ఎంత అవగాహన ఉందంటే ఈ యొక్క దేశ భవిష్యత్తు మీద, లేక ఈ దేశ యువత ఎలా అయిపోతుందో, ఏమైపోద్దో అని ఒక భయము, ఆందోళన అతనిలో ఉన్నాయి. ఈయన వెనక ఎవరున్నారంటారే? ఏంటిదంతా? అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు చదువుకోకూడదు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు మాట్లాడకూడదు, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఏమి చేయకూడదు. వాళ్ళంతటా వాళ్ళు ఏదో చదువుకొని ఆ రిజర్వేషన్ ఏదో ఉపయోగించుకొని చిన్న చిన్న ఉద్యోగాలు ఏదో చేసుకొని ఆ బ్రతకాల చచ్చిపోవాలి అంతే. ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నది. మరి దీన్ని ఎందుకు ఖండించట్లేదు? ఈ విషయం ఖండించకపోవటం కారణం చేత ఇప్పుడు అభిజిత్ ఏమంటున్నాడు? అసలు నరేంద్ర మోడీ గారికి ఆ సర్టిఫికేట్లు ఎలా వచ్చినాయో చెప్పండి. ఆయన చదువుకున్నా అని చెప్తున్నారు. ఒక చోట 10th అన్నారు, ఒక చోట ఇంటర్మీడియట్ అన్నారు, ఒక చోట డిగ్రీ అన్నారు, ఇంకో చోట పీజీ చేశారన్నారు. ఈ రకరకాలు చెప్తా ఉన్నారు కదా. ఇవి ఎలాగూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతకు ముందే గతంలో ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాకు రివీల్ చేయండి అని చెప్పి యూనివర్సిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు మేము చేయలేము, ఇది చేయకూడదు అలాగూ అని చెప్పి అన్నారు. ఇప్పుడు కొత్తగా ఈయన అడుగుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన్ని కెలికారు, బొద్దెంకని కెలికారు. కెలిగితే ఏమవుతుంది? అది బొద్దెంక ఎప్పుడు కింద నడవదు, కొన్నిసార్లు ఫ్లై అవుతుంది. బొద్దెంక గాలిలో ఎగురుతుంది. మరి మీ అందరికీ ఐడియా ఉందో లేదో, అందరికీ మనం చూసే ఉంటాం బొద్దెంకల్ని. అది నడిచినంతసేపు నడుస్తుంది, దాన్ని ఎవరైనా టచ్ చేయకపోతే గాలిలో ఎగురుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన్ని అడగటం కారణం చేత మరి ప్రైమ్ మినిస్టరు, మరి మన భారతదేశ ఆయన ప్రధానమంత్రి గారు ఆయన అడుగుతూ ఉన్నారు. అసలు ఆయన క్వాలిఫికేషన్ ఏంటో అది బయట పెట్టండి అంటున్నారు. నేను బయట పెడతాను, నాకేం ఇబ్బంది లేదు, నేను లోన్ తీసుకున్నాను, అక్కడ స్కాలర్షిప్ వచ్చింది, నేను బయట పెడతాను, మరి ఆయన కూడా పెట్టండి అంటున్నారు. అంటే ఈ స్టేజ్ దాకా ఎందుకు తీసుకొచ్చారు ఈ విషయాన్ని? కాబట్టి మనము ఆలోచన చేసుకోవాలి. ఒకరిని కెలికేటప్పుడు కెలికితే ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు ఆయన పిలుపుగా ఆయన ఇంతమంది వచ్చారు కదా, మరి ఆయన దళితుడే కదా. అక్కడ దళితులు అనే కార్డు చూశారు ఎవరన్నా? ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, ఫారిన్లో చదువుకున్నాడు. ఆయన ఒక మేధావి. ఆ మేధావిగా ఉన్న మనిషి ఒక కాల్ ఇస్తే కోట్ల మంది మరి వీళ్ళు స్టూడెంట్స్ వచ్చారు జంతర్ మంతర్ దగ్గరికి. అది ఆయన లెవెల్. ఈరోజు ఆయన్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ ఇంటర్నేషనల్ లెవెల్లో విలేకరులందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆయన స్థాయి అది. ఆయన స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు, ఆయన ప్రధానమంత్రిని క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ స్థాయి అంతవరకు తీసుకెళ్లారు. కాబట్టి ఇలాగూ దళితుల్ని ప్రశ్నించొద్దండి. దళితుల్ని ఊరికే వాళ్ళు చదువుకోవాల్సి అంటే అసలు ఘోరంగా వాళ్ళు అంత హీనంగా చూస్తున్నారు ఈ రోజుల్లో కూడా. మనం 2026లో ఉన్నాం ఇప్పుడు. అయినా కూడా ఆ యొక్క భావన పోగొట్టుకోవాలి. మనందరం కూడా దళితుల్ని చూసే భావన, చదువుకున్న వాళ్ళలాగా చూద్దాం, జ్ఞానవంతుల్ని జ్ఞానం ఉన్నవాళ్ళలాగా చూద్దాం. ఫ్యూచర్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏమవుతుందో తెలియదు. వారు రూల్ చేస్తారేమో కూడా తెలియదు. అంతా ఒక పెద్ద అంటే చీమల పుట్టని కెలుక్కున్నట్టుగా చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్న దళితులు కానివారు. కాబట్టి అది మంచిది కాదు. దళితులు కూడా మనుషులే, వాళ్ళకు కూడా జ్ఞానం ఉంటుంది, వాళ్ళు కూడా మాట్లాడగలరు. వాళ్ళ వెనక ఎవరు ఉండి నడిపించాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి వీళ్ళు వెనక ఎవరున్నారనేది మనం చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనిషిని మనిషిగా చూద్దాం. ఈ దేశంలో హ్యాపీగా ఉందాం. అందరికీ నమస్కారం.